ఎయిర్పోర్ట్లో ఉన్నట్లేదు. ముందు లోపలికి వెళ్ళి ఎట్లయినా చూసుకుందా. ఏ ప్లాట్ఫామ్ ఆధార్ కార్డు బోర్డింగ్ పాస్. ఇలాగే చెక్ ఇన్ దగ్గర చాలా టైం పట్టింది. సెక్యూరిటీ గార్డ్ అయితే చాలా డీటెయిల్డ్గా చెక్ చేసుకుంటూ అందరినీ పంపిస్తున్నారు. సో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి ఇదంతా టైం వేస్ట్ కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ నౌ ద గ్రాండ్ ఎంట్రీ. సో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం. వచ్చిందానే సంతోషం కాదు, ఇంకొక అతను మళ్ళీ సెక్యూరిటీ చెక్ అన్నారు. అక్కడ చెక్ ఇన్ బ్యాగ్ అనుకొని నా సూట్ కేసుని మళ్ళీ చెక్ చేస్తున్నారు. బట్ నాకు తెలియదు ఏంటంటే బిగ్ బ్యాగ్స్ అన్ని ఫస్ట్లో స్కాన్ అవుతాయి, సో అన్ని బ్యాగ్స్ పెట్టేయాలని చెప్పి. తను మళ్ళీ బ్యాక్ ప్యాక్ ఎందుకు వదిలేసారు నాకు అర్థం కాలేదు. బట్ అయిపోయి చెకింగ్. అండ్ ఇప్పుడు వెతకాల్సింది మా వాళ్ళు ఎక్కడున్నారు. లెట్స్ ఫైండ్ దెమ్ అవుట్. పరిగెట్టుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి ఎయిర్పోర్ట్కి అంతా తిరిగితే లాస్ట్కి మా వాళ్ళు ఆ చివరిన దొరికారు. అక్కడ ఏంటంటే చెక్ ఇన్ లగేజ్ గట్ట స్కాన్ అవుతుంది. సో ఆ ప్లేస్కి వెళ్ళి మిగతా బిగ్ లగేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టేయాలి. మళ్ళా అడుగుతారేమో నా బ్యాగ్ అని చెప్పి అనుకుంటూ ఇంక లోపలికి వచ్చేసి వాళ్ళు చెక్ ఇన్ లగేజ్ అడుగుతున్నారంట. ఇంక ఇప్పటి నుంచి ఏంటి అంటే మనం గేట్ దగ్గర వరకు వెళ్ళాలి. లైక్ బోర్డింగ్ పాస్ ఆల్రెడీ తీసేసుకున్నాం ఆన్లైన్లో. సో ఇక్కడ కాకుండా డైరెక్ట్గా చెక్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది, బికాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ చెక్ ఇన్ లగేజ్. మళ్ళీ ఈ చివరి నుంచి ఆ చివరి పరిగెట్టుకుంటూ వెళ్ళాం. ఐ మీన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు అలా కనిపిస్తుంది, బట్ పరిగెట్టలేదు, వెళ్ళగెళ్ళాం. సో ఇక్కడ ఒక సెక్యూరిటీ అతను మమ్మల్ని స్కాన్ చేశారు. అండ్ వన్స్ దట్స్ డన్, బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ అండ్ స్టఫ్ అన్నీ తీసేసి మెటల్ ఆబ్జెక్ట్స్ సపరేట్గా పెట్టుకోవాలి. అవన్నీ ట్రేలో పెట్టిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన సామాన్లు సెట్ చూసుకున్నప్పుడు. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కలెక్టెడ్, అక్కడి నుంచి జంప్. ఇప్పుడు ఇప్పిన సామాన్లన్నీ బట్టలు వేసుకోవాలి. సో జాకెట్ కూడా తీసేయమన్నారు సపరేట్గా. 11:36 11:40కి పైకి వెళ్తాం. 6E881 జోన్ 1. దీని మీద గేట్ వేయలేదా? గేట్ వేయడా? గేట్ 3 అప్పటికి ఇంకా గేట్ డిసైడ్ అవ్వలేదు. ఫుడ్ డిసైడ్ అయ్యింది. పైకి వెళ్ళిపోవడమే కదా మరి. Requesting all the passengers to kindly board the aircraft to gate number 3 on the first floor at
seat number 3 on the first floor without any further delay. Thank you. Morning, ladies and gentlemen. I have your kind attention, please. This is the last and final boarding call for passengers traveling on Air India's Starlight Flight 486 to Delhi. Requesting all the passengers to kindly board the aircraft to gate number 3 on the first floor. I repeat, gate number 3 on the first floor without any further delay. Thank you. Yep. Sir, 2 minutes. They are desanitizing the aircraft. Okay. So have a nice flight. What is this, sir? Oh, vlogging. Camera. We request you. Can you like guide me through where I have to sit? Sorry? Like where this sit? 26B? 26 row, this side, middle seat, sir. Numbers are written on top. Okay, thank you. 26B. Let's find out. 26, 26, 26, 26, 26. B. If you are going to puke in this one. Get well soon. Buckle up, tight చేసుకోవాలి అంతే. ఏం ఉపయోగం చెప్పు, దీనివల్ల ఉపయోగం ఏం లేదు. అంతే కదా, విండో సీట్ అక్కడ కూడా విండో సీట్ దొరికింది కదా. ఇంకో ఎవరు వస్తారా ఫోటోలకి? విఘ్నేష్ అన్న మరి మనం దాక్కూడదు, ఫోటోలు తీయండి. ఇది ఎకానమీ క్లాస్లో కూర్చొని ఫోటోలు కాదు, బిజినెస్ క్లాస్లో ఫోటోలు కావాలి, అప్పుడు బాగుంటుంది. టెక్నీషియన్ ఫిల్టర్ నేను అలాగే తిప్పుకోవడానికి తప్పింది, దేనికి పనికిరాదు. ఇదిగో సంపత్ అన్న ఫోన్ లేదా లేదంటే డబల్ ట్యాప్ రాకాదు. ఫోటో వీడియో ఏంటిది? కామెడీగా ఉంది కదా. ఆహా, ప్రో అంటే వెనకదే వస్తుందేమో. ప్రో అంటే వెనకదే వస్తుంది. ఏంటిది? నాకు ఏసీ కనిపించట్లేదు, ఏం జరుగుతుంది? ఇది బ్రైట్నెస్ ఎక్కువ.
ఎక్స్పోజర్ 0 మరీ అంత తక్కువ సార్. వద్దే రైట్ చేసాను సరిపోతుంది. పిలిచాం మీరు చూడట్లేదా? ఇవ్వండి. పాపం చేసినావు, ఏం చేసినావు? పడట్లేదు. వాళ్ళిద్దరు ఉండిపోయారా? వీడియో లాంగ్గా ఉంచాలనుకోవట్లేదు, సో ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ చేసేస్తున్నాం. ఆల్రెడీ అందరం ఆన్ బోర్డ్ అయిపోయి ఫ్లైట్ అయితే గాల్లో ఉంది. అండ్ పార్ట్ 2లో ఐ విల్ షో యూ వేర్ వి స్టేడ్ అండ్ చెన్నై ఎయిర్పోర్ట్ అండ్ ద కాన్ఫరెన్స్ దట్ ఐ హావ్ అటెండెడ్. ఆ డీటెయిల్స్ అన్నీ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ 2లో చూద్దాం. మేబీ పార్ట్ 3 కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఎడిట్ చేయట్లేదు కాబట్టి. ఇంకా అంటిల్ దెన్ బాయ్.